ప్రైజ్ గాడ్. దేవుడు నాకు సహాయకుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? దేవుడు మనకి సహాయకుడు మాత్రమే కాదు. ఆయన మనల్ని విడవకుండా మన మన మీద ఆయన దృష్టుంచి మనకి ఆలోచన చెప్పే దేవుడు. మన చెయ్యి పట్టుకుని మనల్ని నడిపించే దేవుడు. ఈరోజు చాలామందికి ఇప్పుడు నేను చెప్తున్న మాట ఒక ఆలోచనని, ఒక సందేహాన్ని కలిగించొచ్చు. దేవుడు సహాయకుడు అంటున్నారు, బానే ఉంది. కానీ ఎక్కడి నుండి నాకు సహాయం దొరకట్లేదు. నాకున్న సమస్యల్లో నుండి నాకు సమాధానం దొరకట్లేదు. మరి దేవుడు సహాయకుడు ఎలా అవుతాడు అనే ఆలోచన మీలో ఉందా? చూడండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దేవుడు ప్రతి క్షణము కూడా మనలను చూస్తూ, మనలను ఆయన మార్గంలో నడిపిస్తూ ఉండే దేవుడు. ఈరోజు నీకున్న సమస్యలను బట్టి నిన్ను నిందించేవారు కూడా ఉండుండొచ్చు. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, మరి నీ దేవుడు నీకు సహాయం చేయలేడా? నీవు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటావు కదా, మరి నీ దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేడా? నీవు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తావు కదా, మరి నీ దేవుడు నిన్ను కరుణించడా? అని నీ చుట్టూ ఉన్నవారు నిన్ను నిందించవచ్చు, అవమానపరచొచ్చు. ఈరోజు దేవుని యొక్క మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. కోరాహు రాసిన కీర్తనల్లో నిన్న మనం దేవుని కొరకు ఆశ పెట్టుకోవాలి అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. 42వ కీర్తన 10-11 వచనాలు ఈ కాలంలో మనకి చాలా అవసరం. అవి ఎంతగానో మనల్ని బలపరుస్తున్నాయి. ఒకసారి మనం కీర్తన 42వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుదాం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలను విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. చూడండి, ఆనాడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులే వారు ఎదుర్కొన్నారు. నీ దేవుడు ఏమయ్యాడు, నీకు సహాయం చేయకుండా నీ దేవుడు ఏం చేస్తున్నాడని దూషణకరమైన మాటలు వారి శత్రువులు మాట్లాడుతున్నారట. ఈనాడు మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎదుటివారు మనల్ని ఇదే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అరే, నువ్వు ఎంత భక్తిగా ఉంటున్నావు, ఎంత ఆత్మీయంగా ఉంటున్నావు, కానీ ఎందుకు నీకు ఈ కష్టాలు, ఎందుకు నీకు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు నీ అనారోగ్య సమస్యలు? నీ దేవుడు తలుచుకుంటే చిటుకులో వాటిని మాయం చేయలేడా అని దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆనాడు కోరాహు కుమారులు రాసిన ఈ కీర్తనలో కూడా ఇదే సందర్భాన్ని వారు చెప్తున్నారు. ఏమని? నీ దేవుడు ఏమయ్యాడు అని. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరైనా నిన్ను ఇదే ప్రశ్నించారా? ఈరోజు ఇదే ప్రశ్న నీ జీవితంలో ఎదురైందా? నీవు చెయ్యాల్సింది ఒకే పని. చూడండి, 11వ వచనంలో వారు మాట్లాడుతూ, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని. ఈరోజు ఎదుటివారు మాట్లాడుతున్న మాటలను బట్టి కావచ్చు, సాతాను నీలో కృంగింపచేస్తున్న మాటలను బట్టి కావచ్చు, ఆలోచనలు బట్టి కావచ్చు, నీవు కృంగిపోకూడదు. దేవుడే మనకు నిరీక్షణ, ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు కేడము. మనము భయపడాల్సిన అవసరం లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఈరోజు మనము సాతాను చూపించే ఆ యొక్క భయంకరమైన ఆలోచనలు బట్టి మనము ఎంతగానో కృంగిపోతున్నాం. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతిదీ కూడా నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు నీకున్న సమస్యలను దేవుడు చిటికలో వాటిని మాయం చేయగలడు. కానీ ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే, దేవుడు మన జీవితం పట్ల కార్యము జరిగించే లోపే మనము తీసుకునే సొంత నిర్ణయాలు కావచ్చు, లేదంటే ఇక్కడ నీకున్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రశ్నించడం కావచ్చు. ఎందుకు దేవా నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు నా ప్రార్థన వినట్లేదు, ఎందుకు నేను భక్తిగానే ఉన్నాను కదా, ఎందుకు నీవు నన్ను దృష్టించట్లేదు అని దేవుణ్ణి మనము క్వశ్చన్ చేసి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటున్నాం, ఆలస్యం చేసుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన యందు నీవు విశ్వాసం కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి నీకు సమాధానము, సహాయము దొరుకుతుంది. ఎందుకంటే కీర్తనాకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని. ఎక్కడి నుండి వస్తుంది సహాయం? మన దేవుని యొద్ద నుండి తప్ప ఇంకెక్కడి నుండి రాదు.
మన దేవుని యొద్ద నుండే సహాయము పొందుకోగలం. మరి నీకున్న సమస్యలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టావా? నీకున్న ఇబ్బందులను దేవుని సన్నిధిలో విడిచిపెట్టావా? లేదా దేవా, నా ప్రార్థన నీవు ఆలకించట్లేదు, నా మీద నీవు దృష్టించలేదు, నీవు నన్ను కరుణించట్లేదని దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నావా? ఈరోజు నీ భారాలను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు వాటిని విడిచిపెట్టి యథార్థముగా నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఇదే సందర్భాన్ని మనం యోబు జీవితంలో కూడా చూస్తాం. ఎప్పుడైతే యోబు అన్నీ పోగొట్టుకుని రోగిగా పడి ఉన్నాడో చుట్టూ ఉన్నవారు, ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముకున్నావు, దేవుని యందు నువ్వు ఎంత భయభక్తులు కలిగి జీవించావు, కానీ నీ దేవుడు నీకేం చేశాడని ఎంతో దూషించారు. నీవు దేవుణ్ణి దూషించి చచ్చిపోని ఆయన్ని అవమానించారు. కానీ యోబు దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకు కాబట్టే మరలా 100 ఫలము పొందుకున్నాడు. మరి నీ జీవితంలో నీవు కూడా 100 ఫలము పొందుకోవాలి అని అంటే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి.